వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నక్సలైట్ల ఏరివేతను కొనసాగిస్తాం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. సుల్తానాబాద్లో కారులో చిక్కుకున్న చిన్నారి, యూట్యూబ్లో వీడియో చూపించి బయటకు తీసిన యువకుడు. ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతం. ధర్మపురి వద్ద మెట్ల వరకు నీళ్లు. జలకలను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగుతున్న స్థానికులు. ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ను రామగుండం తరలించాలి. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. బేతిగల్ గ్రామంలో విజృంభించిన విష జ్వరాలు. జాండీస్తో బాధపడుతున్న గ్రామస్తులు. నక్సలైట్ల ఏరివేతను కొనసాగిస్తామని, 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ చేశారు. పేదరికం ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుందని, ఆపరేషన్ కగార్ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలైట్లతో గతంలో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రశ్నించారు. కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు నక్సల్స్ నరమేధం మేధోమదనం చర్చలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని నక్సల్ చేతిలో అమరులైన ఏబీవీపీ కార్యకర్తలకు నివాళులర్పించారు. అధికారంలో ఉన్నంతకాలం నక్సలైట్ల నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. నక్సలైట్ల సమస్య సామాజిక కోణంగా చూడాలని మాట్లాడుతున్న పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నక్సలైట్ల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నక్సల్స్ దురాగతాల వల్ల దాదాపు 50,000 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9,000 మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారని వాపోయారు. ఆపరేషన్ కగార్ను ఆపే ప్రసక్తి లేదని, నక్సలైట్లను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి నక్సల్ ముక్త్ భారత్గా మార్చి తీరుతామని ఉద్ఘాటించారు. రాజకీయాల్లోకి రాకుండా ఏబీవీపీలో ఫుల్ టైమర్గా ఉంటూ సేవలందించాలని గతంలో భావించానని, విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న తనపై అనేక కేసులు ఉండడంతోనే రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు. మొత్తం నక్సలిజాన్ని పూర్తిగా అంచివేస్తాం, నక్సల్స్ ముక్త్ భారత్ ను నిర్మిస్తామని చెప్పి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నక్సల్స్ నరమేధం మేధోమదనం పేరుతోని నిజంగా సదస్సులు నిర్వహించడం చాలా గొప్ప విషయం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఓ చిన్నారి కారులో చిక్కుకుంది. ఓ యువకుడు సెల్ ఫోన్లో చిన్నారికి వీడియో చూపించి చాకచక్యంగా లాక్ ఓపెన్ చేసి పాపను బయటకు తీశారు. సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై ఓ కుటుంబం తమ కారును ఆపి స్వీట్ షాప్లోకి వెళ్లారు. వారి కుమార్తె చార్మీని కారులోనే వదిలి వెళ్లారు. కార్ డోర్ లాక్ కావడంతో చిన్నారి లోపలే చిక్కుకుపోయింది. కార్ కీ కూడా లోపలే ఉండడంతో కార్ డోర్ తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓ యువకుడు మొబైల్లో యూట్యూబ్లో కార్ డోర్ ఎలా తీయాలో ఆ వీడియోను చిన్నారికి చూపించారు. అది చూసిన చిన్నారి చాకచక్యంగా డోర్ తీసి క్షేమంగా బయటికి వచ్చింది. సమయస్ఫూర్తితో వివరించిన ఆ యువకుడిని స్థానికులు అభినందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది సంతోషిమాత పుష్కరఘాట్ మెట్లు తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం కడం ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీరు విడుదల చేయడంతో రాత్రి ధర్మపురి వద్ద గోదావరి నది పుష్కరఘాట్లపైకి ప్రవాహం చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ధర్మపురిలో గోదావరి ప్రవాహం ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టింది. పుష్కరఘాట్లను తాగుతూనే ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రావణ మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో గోదావరి నది స్నానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదిలోకి భక్తులు స్నానాలకు వెళ్లరాదని బారికేట్లు, ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేశారు. 24 గంటలు పోలీస్ నిఘా ఉన్నప్పటికీ కొంతమంది భక్తులు పోలీసు ఆంక్షలు పక్కన పెట్టి గోదావరి నదిలో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో క్రమంగా గోదావరిలో వరద తగ్గుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో గోదావరి కని మంతని మీదుగా సుందిళ్ల పార్వతి బ్యారేజ్కు వరద పోటెత్తింది. సుందిళ్ల పార్వతి బ్యారేజ్కి సంబంధించిన అన్ని గేట్లు ఎత్తి వచ్చిన నీళ్లు వచ్చినట్లు దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో అణు విస్ఫోటనం సంభవించే ప్రమాదం ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిర్మాణం నిర్వహణలో నాణ్యత లోపించిందని ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ను రామగుండంకు తరలించాలి. లేని పక్షంలో చలో ఢిల్లీతో ఆందోళనలు ఉధృతం చేయక తప్పదని హెచ్చరించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఎమ్మెల్యే సందర్శించి ఆర్ఎఫ్సిఎల్ను పరిశీలించారు. ఎరువుల ఉత్పత్తి గురించి ఆరా తీసి నాణ్యత లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తరచూ సాంకేతిక లోపాలతో షట్డౌన్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 150 కోట్లతో పునఃప్రారంభించిన ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీలో లోపాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఫ్యాక్టరీ లోపాలతో ఏ సమయంలో ఏ విస్ఫోటనం సంభవిస్తుందోనని భయం స్థానికంగా నెలకొందని తెలిపారు. దానిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో 30% వాటా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా రవాణాలో సైతం స్థానిక లారీ ట్రాన్స్పోర్టర్లకు అవకాశం కల్పించాలని కోరారు. ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ను రామగుండంకు తరలించాలని డిమాండ్ చేశారు. లోపాలను వెంటనే సరిచేయాలని, లేనిచో చలో ఢిల్లీ చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలా, లేకుంటే మా నగరంలో అణుబాంబు హైడ్రోజన్ బాంబ్ లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తూ ఉన్నాం. కానీ దీని నాణ్యత, దీని భద్రత, దీని అంశంలో కొంచెం కూడా చొరవ చూపని కేంద్ర ప్రభుత్వ అధికారులని నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా. రేపేదైనా ప్రమాదం జరగడానికి ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ నడపాలి, ప్రజా సంక్షేమం జరగాలి. కానీ దానికి తగ్గినట్టు నాణ్యత, దానికి సంబంధించిన భద్రత, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా గమనించి కఠినమైన పర్యవేక్షణ జరపాల్సినటువంటి పరిస్థితి అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్లో విష జ్వరాలు విజృంభించాయి. ఇంటికొకరు ఇద్దరు మంచం పట్టి జాండీస్తో బాధపడుతున్నారు. బేతిగల్ గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. మంచినీరు కలుషితమవుతుంది. దీంతో ఇంటికొకరు ఇద్దరు జ్వరాల బారిన పడ్డారు. జ్వరాలతో పాటు జాండీస్తో బాధపడుతున్నారు. అదుపులోకి రాక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నా అవి కలుషితం కావడమే జ్వరాలకు, జాండీస్కు కారణమని భావిస్తున్నారు. గ్రామంలో జ్వరాలు, జాండీస్ రోగులు ఎక్కువగా ఉన్నారన్న సమాచారంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. జ్వరాలకు, జాండీస్కు కారణాలను అన్వేషించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తో పాటు వైద్యం అందిస్తున్నారు. నెల రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వేలాది రూపాయలు ఖర్చు అవుతుందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే అన్ని పరీక్షలు నిర్వహిస్తామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యాధికారులు తెలిపారు. మొత్తం అన్ని జాండీస్ అయినాయి. గత 2 నెలల బట్టి ఒక్కొక్కరికి 2 సార్లు అయినాయి. పోతే డాక్టర్లను సంప్రదిస్తే ఇది వాటర్ ప్రాబ్లం అని వాళ్ళు ఇదే చెప్తారు. చెప్తా అంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు కూడా ఇదే వాటర్ ప్రాబ్లం అని ఇది. ఆ జాండీస్ వెనుక సిరిసారి ఏంటిది, ఈ పెట్లేస్ట్ దగ్గుడు, అందులో డెంగ్యూ వచ్చుడు. ఫస్ట్ సారేమో జాండీస్. అట్లా తీసుకుపోయి 2 సార్లు తీసుకుపోయినాక 2 నెలల సంది వాళ్ళకి ఫీజులు, హాస్టళ్ళ ఫీజులు, కాలేజీల ఫీజులు అవన్నీ కట్టినాం. ఈ 2 నెలల వాటి తిప్పించుకొని ఇదంతా పెద్ద కథ అయింది. ఇక మా దగ్గర డబ్బులు లేకుండా అయిపోయినాయి. సరే ఇంటికాడనే ట్రీట్మెంట్ చేపిస్తాను. ఈ మోరీలు, ఈ దోమల వల్ల అధికారులు జర దయచేసి ఊరును జర ప్రత్యేకంగా జర వాళ్ళ కనిపెట్టి వాళ్ళు జర మంచి చెడ్డలు మనం చూసుకొని ఈ పిల్లలను కాపాడాలని కోరుకుంటున్నాం సార్. అయినాయి సార్ 173 కేసులు ఫస్ట్ సార్ అయినాయి. ఇప్పుడు కొత్త పిల్లలు, మా పిల్లలతో ఎవరైతే బయట వాళ్ళు చదువుకున్నారో వాళ్ళందరికీ ఇదే పరిస్థితి. వాళ్ళందరూ ఇదే డాక్టర్ సంప్రదించుడు. ఒక్కొక్కరికి 2 సార్లు వచ్చినాయి. పోతే దోమల మందు కూడా ఇప్పటి వరకు ఊళ్ళో ఎక్కడ కొట్టియలే. వాటితో బాగా ప్రాబ్లం అవుతుంది. గొడ్లు, బర్రెలకు విపరీతమైన దోమలు, అవి కూడా చక్కగా పాలిత్తలేవు. అవి పాలిత్తలేవు అంటే మనసున్న మంచిగా ఉండాలంటే మనసులతో ఏ ప్రాబ్లాలు ఇవి. తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రేమ పేరుతో ఒకరు అప్పుల బాధతో ఒకరైతే అనారోగ్యంతో మరొకరు ఇలా ఏదో ఒక కారణంతో సెల్ఫీ వీడియోలు తీసుకుని మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో 2 వేర్వేరు కారణాలతో ఒకే రోజు ఇద్దరు సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణానికి చెందిన కృష్ణ అనే యువకుడు ఇదే పట్టణానికి చెందిన హరీష్ అనే వ్యక్తికి 25 లక్షల అప్పు ఇచ్చాడు. అప్పు ఇచ్చి 15 నెలలు గడుస్తున్నా అప్పు తిరిగి ఇవ్వకపోగా తననే బెదిరిస్తున్నాడని, అతని వద్ద తాను ఇచ్చిన అప్పు వసూలు చేయాలని సెల్ఫీ వీడియో తీసి 15 రోజుల క్రితం గడ్డి
మత్తుమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అయితే గత 15 రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో సైదాపూర్ మండలం సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాహుల్ అనే యువకుడు తాను ఎప్పటి నుండో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానని, ఆ రోజు రానే వచ్చిందని, అందరూ సంతోషంగా ఉండాలని పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యయత్నం చేశాడు. అయితే విషయం గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. అయితే మృతిని తల్లి తన కొడుకుకు గత 3 రోజుల నుండి జ్వరం ఉందని, ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా జాండీస్ అని తేలిందని చికిత్స చేయించామని అనుకునే లోపే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. వనం వరీషు 25 లక్షలు అసలు 15 నెలల ఇంట్రెస్ట్ డబ్బులు నాకు ఇవ్వాలి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తాగాక తినక సంపాదించిన డబ్బులు అవి. నేను బయట వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా చావు కారణం వాడే. వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టకండి. నా చావు కారణం వాడే. వనం హరీషే 25 లక్షలు అసలు 15 నెలల ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వాలి. వాడి దగ్గర అసలు వదిలిపెట్టకమ్మా. ఒక్క రూపాయి కూడా మన దగ్గర వదిలిపెట్టకు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా గోదావరి జలాలను మిడ్ మానేర్కు తరలించడం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండలా మారిందని విమర్శ. తెలంగాణ ప్రజల పాలిట కాళేశ్వరం ప్రాజెక్టు గుడిబండలా మారిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న గాయత్రి పంప్ హౌస్ను మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు. కంటికి కనిపించే గాయత్రి పంప్ హౌస్ నీరు మాత్రమే చూపించిన వినోద్ కుమార్ దానివల్ల తెలంగాణ ప్రజలపై ఎంత భారం పడుతుందో తెలియదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్లు ఆన్ చేస్తే ఒకరోజు మొత్తం తెలంగాణ ప్రజలు వినియోగించే విద్యుత్ వినియోగంతో సమానం అనే విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఒక రైతు ఎకరానికి కాళేశ్వరం నీరు అందాలంటే 46,632 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే తెలంగాణ రైతుల మీద ఎంత భారం పడుతుందో ఆయన అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగా ఒక యూనిట్ ఖర్చుకి 3 రూపాయలు అవుతుందని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. కానీ వాస్తవానికి ఇప్పుడు చూస్తే ₹6.42 ఖర్చు అవుతున్నమాట నిజం కదా వినోద్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు అంటే అక్కడ అయితే 37,000 కోట్లతోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని ఆల్రెడీ రాజశేఖర్ గారు తీర్మానం చేసి అక్కడ కొంచెం కాలువలో కొద్దిగా ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది. అయినా కానీ కేసీఆర్ ఏం చేసిందంటే డబ్బులు తక్కువ పడి 100% ఇది. ఎందుకంటే 2 ఎకరాలు 2,000 ఎకరాలు ఫామ్ హౌస్ ఎన్నికలు వచ్చినప్పుడు సందర్భంగా నేను అవుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారికి ఫామ్ హౌస్ ఎన్నికలు వచ్చినాయి. వినోద్ కుమార్ గారు కూడా వారికి ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వారికి కూడా ఎక్కడైనా ఆస్తులు రావడం జరిగింది. అదేవిధంగా సుంకర కూడా ఈరోజు ఈ ఆస్తులు ఎక్కడికి వచ్చినట్టే సిరపోలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం కమిడియట్ నుంచి మేడిగడకు మార్చి 40,000తో అయినటువంటి ప్రాజెక్టును దాదాపు వాళ్ళే ఎస్టిమేషన్ వేసి ఈయన ప్రణాళిక సంఘం అధ్యక్షంగా 80 లక్షలకు ఈ యొక్క ప్రాజెక్టుని కంప్లీట్ చేద్దాం అనుకోని తర్వాత 80,000 నుంచి 1,40,000 కోట్లకు దాన్ని పెంచడం జరిగింది. దానిలో దాదాపు 1,00,000 కోట్లు కమిషన్ తీసుకున్నారని అది జగబెట్టిన సత్యం. వాళ్ళు ఒకవేళ సిమెంట్ ఇట్లా పోసి ఆ రోజు ప్రాజెక్టు నిర్మించినట్టయితే ఇవాళ కూలే కాదు 100% అందులో కూలీలు పోసి కట్టిందని కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున బాధలు చెప్తా ఉన్నా. కావాలంటే మేము ఆ రోజు కూడా అక్కడ కూడా ఆ ప్రాజెక్టు దిగినప్పుడు నేను కావచ్చు, అన్ని కావచ్చు, రాజకీయ కావచ్చు, మేము అందరం అక్కడ పోయి చూడడం కూడా జరిగింది. ఎక్కడ పలిగింది, ఏడ పలిగింది మొత్తం చూసినాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు ఎల్లపల్లి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కట్టింది. ఆ ప్రాజెక్టు నుంచే ఈరోజు గాయత్రి పంపులు కావచ్చు, నదిమేళాలు కావచ్చు, లేదంటే మనం అక్కడ కొండపచ్చమ్మ కావచ్చు, లేకపోతే హరీష్ రావు గెస్ట్ హౌస్ ఉన్నటువంటి రంగసాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా పోయే ప్రతి చుక్క ఈరోజు ఎల్లపల్లి ప్రాజెక్ట్ నుంచే ఉంటుంది. కానీ కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, అన్నవరం ప్రాజెక్ట్ కాదు, సునీల ప్రాజెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం మోసం చేసిండు. ఆయన కట్టినటువంటి 3 ప్రాజెక్టులు మొత్తం అది కాళేశ్వరం కులేశ్వరం అయిపోయింది. రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నీళ్ళు అనేది కొండపచ్చమ్మ పోతా ఉన్నాయి. అదేవిధంగా రంగసాగర్ నగర్ సిద్దిపేట పోతా ఉన్నాయి. తన పెళ్లికి వచ్చి అన్నలా ఆశీర్వదించాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా కేటీఆర్ను గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన యువతి నమిత కోరారు. వాట్సాప్
వాట్సాప్ మెసేజ్కి స్పందించిన కేటీఆర్ ఈరోజు గంభీరావుపేటలో జరిగిన యువతి నవిత పెళ్లికి హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా తన తండ్రి నరసింహులు, సోదరుడు నరేష్ పనిచేశారని, కరోనా సమయంలో తండ్రి నరసింహులు, ఏడాది క్రితం సోదరుడు నరేష్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్తో మృతి చెందారని తెలిపారు. నాన్న అన్న లేని తన పెళ్లికి అన్నలా వచ్చి ఆశీర్వదించాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా కేటీఆర్ను నవిత కోరారు. యువతి మెసేజ్ చూసిన కేటీఆర్ ఈరోజు పెళ్లికి హాజరై అన్నలా ఆశీర్వదించారు. నవిత కోరికను గౌరవించడం తన బాధ్యత, కర్తవ్యంగా భావించానని కేటీఆర్ తెలిపారు. నవిత, సంజయ్ నవదంపతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో చికిత్స పొందిన అర్హులైన వారిని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నామని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో నగర కాంగ్రెస్ కార్యాలయంలో 5,30,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సాయం అందుతుందని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుందన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రావణ మాసం లోక కళ్యాణార్థం కరీంనగర్ మార్కండేయ నగర్లో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా నిర్వహించారు. భోగ శ్రీనివాస్ గురూజీ ఆధ్వర్యంలో 41 సార్లు హనుమాన్ చాలీసా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ హనుమాన్ చాలీసా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ దిక్కుమాలిన ఆలోచనతో ఉన్నారని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంలే ఉన్నాయని, కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోయిన చోట ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్ట అని ప్రశ్నించారు. బీహార్ సరిహద్దులో ఉన్న రాష్ట్రం, బంగ్లాదేశ్, ఇతర ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉంటారని, అక్కడ ఇన్ఫిల్టరేషన్ అయిన వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సిటిజన్షిప్ ఇవ్వడం ఎంత మాత్రం క్షేమం కాదన్నారు. చాలామంది ఒక సంవత్సరం ఒక చోట, మరో సంవత్సరం ఇంకో చోట ఉంటారని, ఊళ్ళో పట్టణంలో 2 చోట్ల ఓటు హక్కు ఉంటుందని, దాన్ని రెగ్యులర్గా సరిచేయడం జరుగుతూనే ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా సరిదిద్దాల్సిన ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉందని తెలిపారు. రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పణంగా పెడతామంటే మంచి పద్ధతి కాదన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఓటర్ల సవరణ జరుగుతుందని, దాని రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి ముడిపెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి, మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నువ్వు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడి దిక్కుమల్ల ఆలోచన? రెండవది, ఇప్పుడు చాలామందికి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాకి పోతాం, ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కర రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, ఈ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ, ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీయులు, ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు. కరీంనగర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన బహుజన బిడ్డ సర్వాయి పాపన్న అని అన్నారు. గోల్కొండ కోటపై జెండాను ఎగరేసిన బహుజనుల ముద్దు బిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్లో సర్దార్ పాపన్న విగ్రహానికి బండి సంజయ్తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వాయి పాపన్న సేవలను కొనియాడుతూ ఆయన పోరాటాలతో మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణికి పుట్టించిన వీరుడని అభివర్ణించారు. సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొఘల్ చక్రవర్తుల వెన్నుల్లో వణుకు పుట్టించిన అసామాన్యుడన్నారు. సర్వాయి పాపన్న బడుగు బలహీన పేదల పాలిట ఆపద్బాంధవుడని, సమాజ స్థాపన సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడని తెలిపారు. పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి రాజ్య స్థాపన చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించకపోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కరీంనగర్లో గీతా మందిర్, మార్వాడి మందిర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులతో కలిసి సాయినగర్లోని గీతా మందిర్ సందర్శించిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్వాడి మందిర్కు చేరుకుని శ్రీకృష్ణుడిని దర్శించుకుని డోలోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కేంద్ర మంత్రిని ఘనంగా సన్మానించారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. సాయంత్రం పలు చోట్ల జరిగిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువకులు భారీగా పాల్గొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని ఉట్టి కొట్టారు. హుజురాబాద్ జమీకుంట పట్టణాల్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు పాల్గొనగా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్సలైట్ల ఏరివేతను కొనసాగిస్తాం. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. సుల్తానాబాద్లో కారులో చిక్కుకున్న చిన్నారి యూట్యూబ్లో వీడియో చూపించి బయటకు తీసిన యువకుడు. ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతం. ధర్మపురి వద్ద మెట్ల వరకు నీళ్లు. జలకలను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ సెల్ఫీలు దిగుతున్న స్థానికులు. RFCL హెడ్ ఆఫీస్ను రామగుండం తరలించాలి. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం. రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ వెల్లడి. బేతిగల్ గ్రామంలో విజృంభించిన విష జ్వరాలు. జాండీస్తో బాధపడుతున్న గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.